హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి కీర్తనలలో 70వ కీర్తన సాధన చేద్దాం. జానని నగుదో గురుముఖ ప్రాణని నగుదో, ఓ జానని నగుదో గురుముಖ ಪ್ರಾಣನಿ ನಗುದು. ರಾಣಿ ಭಾರತಿ ರಮಣ ನಿನಗೆಣೆ ಕಾಣೆ ತ್ರಿಭುವನದೊಳಗೆ ಸರ್ವ. ರಾಣಿ ಭಾರತಿ ರಮಣ ನಿನಗೆಣೆ ಕಾಣೆ ತ್ರಿಭುವನದೊಳಗೆ ಸರ್ವ. ಪ್ರಾಣಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಮೋಕ್ಷ ಪ್ರಾಣನೆಂದೆನಿಸಿದೆಯೋ ದೀಟ. ಪ್ರಾಣಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಮೋಕ್ಷ ಪ್ರಾಣನೆಂದೆನಿಸಿದೆಯೋ ದೀಟ. ಜಾನನಿ ನಗುದೋ ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣನಿ ನಗುದೋ, ಓ ಜಾನನಿ ನಗುದೋ ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣನಿ ನಗುದೋ. ಧೀರನಿ ನಗುದೋ ವಾಯುಕುಮಾರ ನೀನಗುದು. ಧೀರ ನೀನಗುದು ವಾಯುಕುಮಾರ ನೀನಗುದು. ಸಾರಿದವರ ಮನೋರಥಗಳ ಬಾರಿ ಬಾರಿಗೆ ಕೊಡುವೆನೆನುತ್ತಲಿ. ಸಾರಿದವರ ಮನೋರಥಗಳ ಬಾರಿ ಬಾರಿಗೆ ಕೊಡುವೆನೆನುತ್ತಲಿ. ಕ್ಷೀರ ನದಿ ತೀರದಲ್ಲಿ ನೆಲೆಸಿಗ ಮಾರುತಾವತಾರ ಹನುಮ. ಕ್ಷೀರ ನದಿ ತೀರದಲ್ಲಿ ನೆಲೆಸಿಗ ಮಾರುತಾವತಾರ ಹನುಮ. ಜಾನನಿ ನಗುದು ಗುರುಮುಖ ಪ್ರಾಣನಿ ನಗುದು, ಓ ಜಾನನಿ ನಗುದು ಗುರುಮುಖ ಪ್ರಾಣನಿ ನಗುದು. ದಿಟ್ಟ ನೀನಗುದು ಬೆಟ್ಟವ ತಂದಿಟ್ಟವ ನೀನಗುದು. ದಿಟ್ಟ ನೀನಗುದು ಬೆಟ್ಟವ ತಂದಿಟ್ಟವ ನೀನಗುದು. ರಟ್ಟಿ ಹಿಡಿದಕ್ಷಯ ಕುಮಾರನ ಕುಟ್ಟಿ ದೈತ್ಯರ ಕೆಳಗಿ ಬೇಗದಿ. ರಟ್ಟಿ ಹಿಡಿದಕ್ಷಯ ಕುಮಾರನ ಕುಟ್ಟಿ ದೈತ್ಯರ ಕೆಳಗಿ ಬೇಗದಿ. ಸುಟ್ಟು ಲಂಕೆಯ ಸೀತೆ ಗುಂಗುರ ಕೊಟ್ಟಿ ಜಗ ಜೇಟಿ ಹನುಮ. ಸುಟ್ಟು ಲಂಕೆಯ ಸೀತೆ ಗುಂಗುರ ಕೊಟ್ಟಿ ಜಗ ಜೇಟಿ ಹನುಮ. ಜಾನನಿ ನಗುದು ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣನಿ ನಗುದು. ಜಾನನಿ ನಗುದು ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣನಿ ನಗುದು. ಚಂಡ ನೀನಗುದು ದುರಿದ ಮಾತಂಡ ನೀನಗುದು. ಚಂಡ ನೀನಗುದು ದುರಿದ ಮಾತಂಡ ನೀನಗುದು. ಕುಂಡಲ ಸಿರಿ ಗಂಟಿ ಉಡಿಯಲಿ ಪೆಂಡೆನು ಪುರ ಕಾಲಲಂದಿಗೆ. ಕುಂಡಲ ಸಿರಿ ಗಂಟಿ ಉಡಿಯಲಿ ಪೆಂಡೆನು ಪುರ ಕಾಲಲಂದಿಗೆ. ತಂಡ ತಂಡದಿ ಕೃಷ್ಣನಂಗ್ರಿ ಪುಂಡರೀಕಗೆ ಕೈಯ ಮುಗಿದ. ತಂಡ ತಂಡದಿ ಕೃಷ್ಣನಂಗ್ರಿ ಪುಂಡರೀಕಗೆ ಕೈಯ ಮುಗಿದ. ಜಾನನಿ ನಗುದು ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣನಿ ನಗುದು. ಭಾರತಿ ರಮಣ ನಿನಗೆಣೆಗಾಣೆ ಮೂರು ಲೋಕದಲ್ಲಿ ದಂದ. ರಾಣಿ ಭಾರತಿ ರಮಣ ನಿನಗೆಣೆ ಕಾಣೆ ತ್ರಿಭುವನದೊಳಗೆ ಸರ್ವ. ಪ್ರಾಣಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಮೋಕ್ಷ ಪ್ರಾಣನೆಂದೆನಿಸಿದೆಯೋ ದೀಟ. ಜಾನನಿ ನಗುದು ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣನಿ ನಗುದು. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಈ ಕೀರ್ತನ
ఇది శ్రీ వ్యాసతీర్థుల వారు అంటే వ్యాసరాజ స్వాముల వారు 600 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలకి రాజగురువుగా ఉన్నటువంటి మహానుభావులు సాక్షాత్తు ప్రహ్లాదాంశ సంభూతులైనటువంటి శ్రీ వ్యాసతీర్థుల వారు రచించినటువంటి కీర్తన. వారి యొక్క అంకిత నామం కృష్ణ అని వస్తుంది. చిట్ట చివర చరణంలో కృష్ణ అని వచ్చింది కదా, ఆ విధంగా కృష్ణ అని కనుక వచ్చినట్లయితే అది వ్యాసతీర్థుల వారికి రచన అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నాడు. నీవు మహాజానవు జాననీనహుదో, నీవు మహాజానవు. గురు ముఖ్య ప్రాణనీనహుదో, నీవు ముఖ్య ప్రాణుడవు. జాన అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు మనకు వచ్చింది చెప్పడం జరిగింది. జాన అంటే అరివీర భయంకరమైన కార్యక్రమం చేసిన తరువాత ఏమీ తెలియనట్లు సామాన్యుడిగా ఒక సాధారణ వ్యక్తిగా ఉండటమే ధ్యాన లక్షణం. ఎంత గొప్ప కార్యక్రమం చేసినా చాలా భక్తిగా, సేవకుడిగా, అనుచరుడిగా, భక్తిగా ఉండేటువంటి వాడిని ధ్యాన. ధ్యానులలో హనుమంతుడు శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలే అరివీర భయంకరమైన కార్యక్రమాలు. సుందరకాండలోనే అద్భుతాలు చేశాడు ఆయన. కానీ అంత చేసిన రామచంద్రమూర్తి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి, స్వామి నాకేం తెలియదు, అంతా నీదే, నీ యొక్క అనుగ్రహంతో జరిగిందే కానీ నాకేం తెలియదు అని చెప్పి వినయంగా చెప్పేటువంటి ధీశ అది. భారతీ రమణ అంటే భారతీదేవి యొక్క నాథుడు వాయుదేవుల వారు. వాయుదేవుల వారే హనుమంతులు. భారతీయ రమణ, అందరి హృదయమందు ప్రాణరూపిగానున్న నీ వంటి మహానుభావుని ముల్లోకములలో చూడలేదు. ఎందుకంటే హనుమంతుడితో సమానమైన భక్తిలో కానీ, దేంట్లో శక్తిలో కానీ, అన్నిట్లోనూ హనుమంతుడు ఆయన దాటి శక్తిని ప్రదర్శించిన వాడు ఎవరు లేరు. కాబట్టి రాణి భారతి రమణ, భారతీదేవి యొక్క రమణుడు వాయుదేవుల వారు. వాయుదేవుల వారే హనుమంతుడు. నేనగేనే కానీ నీకు సమాను లేని వాడిని నేను చూడలేదు, కానలేదు, కాంచలేదు, చూడలేదు. త్రిభువనదులగే 3 లోకములలో చూడలేదు. ప్రాణిగల హృదయదలి, ప్రాణుల యొక్క హృదయమునందు ముఖ్య ప్రాణం ఆయనకంటే ఆయన 5 ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ముఖ్యమైనటువంటిది ప్రాణం. కాబట్టి అందరి హృదయాల్లో అందరికీ ప్రాణుడిగా ఉన్నటువంటి వాడు ముఖ్య ప్రాణుడు హనుమంతుడు, ఆంజనేయుడు. మొదటి చరణం. ధీర నీనహుదో, నీవు ధీరుడవు. అహుదో అంటే అవును. ధీర నీనహుదో, ధీరుడవు నీవు కదా, ధీరుడవు. వాయుకుమార నీనహుదో అంటే వాయుకుమారుడవు నీవు. సారిదవర అంటే సేవించినటువంటి వారికి, ఎవరైతే శరణాగతులు అవుతారో, ఎవరైతే హనుమంతుడు సేవిస్తారో వారి యొక్క మనోరథములను, మనసులో ఉన్న కోరికలను బారిగే కొడువే నేను తల్లి మాటికి అడిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలను నెరవేర్చేటువంటి వాడు. క్షీర నది తీరదలి. ఈ క్షీర నది ఎక్కడ ఉంది అంటే ముళబాగలని ఒక ఊరుంది. అంటే బెంగళూరు వెళ్ళే దోవలో, తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళే దోవలో కర్ణాటక బార్డర్. ఈ ముళబాగుల తర్వాత కర్ణాటక అంతా, ముళబాగులు కూడా కర్ణాటకే. ఆ బార్డర్లో ఉన్నటువంటి ఊరు ఈ యొక్క ముళబాగల్ అంటే ముక్తికి, బాగలు అంటే తలుపు, ముళబాగల్ అంటే ముక్తికి తలుపు, ముక్తికి ద్వారం అని అర్థం ఆ ఊరి పేరు. అక్కడికి ఒక 20 కిలోమీటర్ దూరంలో చిన్న గ్రామం ఉంది, చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో క్షీర నది అని ప్రవహిస్తుంటుంది. ఆ నది పేరు క్షీర నది. ఆ నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉంది, అంటే ఒక మఠం ఉంది. అది మాధవ తీర్థుల వారి మఠం. అది తంబిహళ్ళి అని ఆ గ్రామం పేరు. ఆ గ్రామంలో మాధవ తీర్థుల వారు అంటే మధ్వాచార్యుల వారి స్వయంగా వారి దగ్గర 4 శిష్యులుగా చేరినారు. అంటే 4కి దీక్షలు ఇచ్చారు. దాంట్లో మాధవ తీర్థులు అనేటువంటి వారు ఉన్నారు.
వారు అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉన్నారు. ఈ రోజుకి కూడా అక్కడ ఆశ్రమం ఉంది, ఆ క్షీర నది ఉంది. ఈ ఆశ్రమంలో విశేషం ఏంటంటే అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని వ్యాసతీర్థుల వారు ప్రతిష్ఠించారు. మీకు చెప్పాను ఇంతకుముందు, వ్యాసతీర్థుల వారు ప్రతిష్ఠించారంటే విగ్రహాలు తయారు చేయకుండానే ఆయన చేత్తో గీత గీశారంటే విగ్రహం తయారైపోతుంది అంతే. కాబట్టి ఆయన మాట్లాడే హనుమంతుడని పేరు అక్కడ. దానికంత పెద్ద చరిత్ర ఉంది. కాబట్టి మాట్లాడే హనుమంతుడు ఉన్నటువంటి ఊరు ఆ గ్రామం, ఆ తంబిహಳ್ಳಿ. కాబట్టి క్షీర నదీ తీరದಲ್ಲಿ నెలిసిహ, క్షీర నదీ తీరంలో వెలిసినటువంటి మారుతావతారుడైనటువంటి హనుమంతుడు. రెండవ చరణం, దిట్ట నీనహుదో, నీవు మహాదిట్ట. బెట్ట అంటే కొండ. బెట్టవ తందిట్టవ నీనహుదో, దిట్టవు నీవు, పెద్ద కొండలు తెచ్చినటువంటి వాడు. ఎందుకంటే తెలుసు కదా, సంజీవని పర్వతం తెచ్చినటువంటి వాడు. రట్టి హిడి అక్షయ కుమారన, అక్షయ కుమారుడు, రావణాసుడి కుమారుడు అక్షయ కుమారుడు, రావణాసుడితో సమాన బలం కలిగినటువంటి వాడు. వాడిని హనుమంతుడు సంహారం చేశాడు. అక్షయ కుమార్న కుట్టి సంహారం చేసి దైత్యర కెడహి బేగది, దైత్యులను కొట్టి చుట్టూ లంక చుట్టూ అంటే కాల్చడం, చుట్టూ లంకేయ అంటే లంకానగరాన్ని కాల్చి సీతకి కొట్టు, సీతాదేవికి ఉంగరాన్ని ఇచ్చి జగజ్జట్టి హనుమ, జగజ్జట్టి అయినటువంటి హనుమంతుడు. మూడవ చరణం, చండ నీనహుదో, చండ ప్రచుండవు నీవు, దురిత మార్తాండ నీనహుదో అంటే సూర్య సముడవు, సూర్య నారాయణమూర్తికి సమానమైనటువంటి శక్తి కలిగిన వాడు. దురిత మార్తాండ అంటే సూర్య సముడవు. కుండల సిరిగంటి ఉడియలి, కుండలములు గంట చేతిలో అవన్నీ ధరించి ఉడియలి, పెండెను బుర కాలలందిగే, కాలి ఎందు అందిలు ధరించి, తండది మాటికి కృష్ణనంగ్రి, శ్రీకృష్ణ పాదములకు పుండరీకగే కయ్య ముగిద, నమస్కరించి చేతులు జోడించువాడు. నిరంతరము ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసినా వినయంగా రామచంద్రమూర్తి దగ్గర నిలబడి, స్వామి అంతా నీదే, నాదేమి లేదు, నేనేం చేయలేదు. మరి అంగదుడు చెప్పాడు, రామా హనుమంతుడిని చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటే, అప్పుడు హనుమంతుడు చెప్తాడు, రామా నేను కాల్చలేదు, నిశ్వాసేనైవ సీతాయా, నిశ్వాసములు అంటే వేడి నిట్టూర్పులను నిశ్వాసము అని అంటారు. పీల్చే గాలి చల్లగా ఉంటుంది, విడిచే గాలి వేడిగా ఉంటుంది. విడిచే గాలిని ఏమంటారంటే నిశ్వాసములు. కాబట్టి నిశ్వాసేనైవ సీతాయా, సీతాదేవి యొక్క వేడి నిట్టూర్పులు అనేటువంటి గాలికి రాజన్ కోపానలేనతే, ఏ రాజకుమార రామచంద్ర నీ కోపం అనేటువంటి అగ్నికి తోడై, ఈ అగ్నికి ఆ గాలి తోడై దగ్ధ పూర్వాపురి లంక, నేను లంకానగర్ చేరే ముందే లంకానగర్ దగ్ధమైపోయింది. నిమిత్తం అభవత్ కవి, నేను కేవలం నిమిత్త మాత్రుడిని, నాకేం తెలియదు, అంతా నీవు నీ భార్య చేసిన నిర్వాహకమే కానీ నాదేవి లేదు అని అంతటి వినయంగా చెప్పినటువంటి ధీరోదత్తుడు మహాభక్త శిఖామణి హనుమంతుడు. కాబట్టి అటువంటి అంత చేసిన వినయంగా తలవంచుకొని మామూలుగా ఉండేటువంటి వాడిని ఏమంటారు, జాన అంటారు. చేసేంత చేసేసి ఏమీ తెలియని అమాయకుడిలాగా నిలబడటం, అటువంటి వాళ్ళని జాన అంటారు. అటువంటి జానులలో ప్రప్రథమంగా నిలబడినటువంటి మహావీరాది వీరుడు, కామరూపి, అతి బలవంతుడు, వజ్రదేహి, నవవ్యాకరణవేత్త హనుమంతుడు. కాబట్టి అటువంటి వ్యాసరాయల వారి యొక్క కీర్తన మనం ఇప్పుడు ఈ అర్థం తెలుసుకుందాం. భగవంతుడు అందరికీ కూడా ఈరోజు కొత్త సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం, ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఆనందంగా హరినామస్మరణ చేసుకుంటూ మన జీవితం ఆనందమయంగా జరగాలని, ఆ విధంగా హనుమంతుడు అందరినీ కూడా అనుగ్రహం చేయాలని భక్తితో స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. హరే శ్రీనివాస.